మకర రాశి మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా మనకి ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా మనకి ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయిందండి. మనకి ఎప్పుడుతో వెళ్ళిపోయింది? మార్చి 29, 2025 సంవత్సరంతో. అంటే మీకు న్యూ ఇయర్ బోనస్లు ఇచ్చింది. మీకు చక్కగా ఏలినాటి శని పంపేసింది. ఆ మర్నాడు నుంచే మీకు న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఇంక మీరు హీరోలకే హీరోలు అనమాట. మకర రాశి వాళ్ళు అంటే ఏంటండి, డిసిప్లిన్గా ఉంటారు, ఒంటరిగా ఉంటారు. ఆ తర్వాత ఎవరి జోలికి వెళ్ళరు. వెళ్ళారా పగబట్టేసి ఇంకా అంతు చూసేస్తారు. ఇది అలాంటి వాళ్ళు మీకు అందరికీ కూడా ఏలినాటి శని వెళ్ళిపోయింది. ఇంతవరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు దెబ్బలాడుకున్నారనమాట. చాలా దారుణంగా చిన్న చిన్న విషయాలకి అత్తగారి మీద కోపం, మామగారి మీద కోపంతో పెళ్ళాన్ని వదిలేయడాలు, పోలీస్ ఆఫీసర్లు చెప్పినా వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా వినరు, ఆ తర్వాత పెద్ద మనుషులు చెప్పినా వినరు. మరి వినకుండా ఈ విధంగా మకర రాశి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకున్నారు. ఇకనైనా మారండి. ఏలినాటి శని వెళ్ళిపోయింది. చక్కగా మీ భార్యల్ని మీరంతా కూడా తెచ్చుకొని కాపరాలు చేసుకోండి. ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఉద్యోగాలకి ఏమీ ఢోకా లేదు. పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు మే 30 వరకు కూడా తిరగలేదు. ఆల్రెడీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేశారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేశారు. దాని ఈఎంఐలకు ఇప్పుడు ఈ సంవత్సరం కట్టాలా, మీకు కాస్త ఆ రూట్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళంతా కూడా 6వ ఇంట్లోకి గురుడు వస్తున్నాడు. శత్రువులను అందరినీ కూడా మీరు తొక్కి పడేస్తారు. మీ మాటలతోనే పెద్ద పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనకి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత రాహు ధనస్థానంలోకి వస్తున్నాడు, వాక్స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి మేజర్ అంటే అందరు అయిపోరు, ఎక్కువ పర్సంటేజ్ మంది అంతా కూడా మకర రాశి వాళ్ళంతా కూడా తాగుబోతులు అయిపోతారు. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేస్తాయి. ఖైనీలు, పాన్ పరాగలు నవిలు పడేస్తారు. అంతా గుజరాత్లోను, ఒరిస్సాలోను ఇలాంటి ప్రాంతాల్లో ఉంటారు కదా, నవ్వులుతూ ఉంటారు. అట్లాగా ఎవరు చూసినా సరే నవ్వులు. నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉన్నట్లయితే మీరు ఈ గండాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వృత్తి రీత్యా, ఉద్యోగాల రీత్యా భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఎలాగో తప్పదు కాబట్టి చేసుకోవాలి. మిగతా వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారా అని పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తే మీరు చిన్న చిన్న వాటికి ఎందుకు కొట్టుకోవాలా? ఈ విషయం దిశగా మీరు ఆలోచించుకోండి. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు. వ్యాపారాలు, కిరాణా షాపులు, బట్టల షాపులు, హోటళ్ళు, హాస్టల్స్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే ఈ శని కూడా అద్భుతమైనటువంటి దశలోకి మార్చి 29 నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయిల్ వ్యాపారాలు, ఫుడ్, ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు తిరుగు లేవన్నమాట. వడ్డీ వ్యాపారాల దగ్గర చేసేటటువంటి వాళ్ళకి చిట్ ఫండ్స్ జాగ్రత్తగా సెక్యూరిటీ పెట్టుకొని ఇవ్వండి. లేకపోతే మీరు కాస్త వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు కట్టరు. ఏదో ఒక ముందే జాగ్రత్త పడితే మీకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి వివాహాలు కావట్లేదండి అనే బ్యాచ్లు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి కాస్త వివాహాలు కుదురుతాయి. మరి మొన్నటి వరకు వివాహాలే అయిపోయినాయి అనమాట. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుడతారు, కాస్త కొంచెం లేట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు, కానీ ఆ డబ్బులు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేస్తారు. మీ లవర్స్కి ఇచ్చేసుకుంటారు. ఇంక సంపాదించి ఏం ఉపయోగం? కాబట్టి అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. జాగ్రత్తగా మీ కుటుంబాన్ని అంతవరకే జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని ఉండండి. ఎక్స్ట్రాలకు వెళితే గుండు గీకి పడేస్తుంది అనమాట. ఏంటి, లవర్సు, ఎక్స్ లవర్సు. మరి ఈ విధంగా జాగ్రత్త. మరి అలాగే ఈ మకర రాశి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అసలే మొదటి వివాహం కావట్లేదురా అంటే ఈ డైవర్సుల వల్ల 2వ వివాహం, 3వ వివాహాల బ్యాచ్లు ఉంటాయి. ఈ బ్యాచ్లకు కూడా వివాహాలు నెమ్మదంగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పౌల్ట్రీస్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మటను, చికెన్ వ్యాపారాలు, పబ్స్, రెస్టారెంట్స్, మీ వ్యాపారాలు, బిజినెస్లు పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు గురుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. మరి కేతువు చక్కగా మీకు 8వ స్థానంలోకి వస్తున్నాడు. ఎంతో ధైర్యంగా
మనం ఏమండి మీరు ఆత్మహత్య చేసుకోకూడదండి, ఆత్మహత్య మహాపాపం అండి అని ఉపన్యాసాలు చెప్పినటువంటి వాళ్ళు, సింగర్లు, ప్రవచనకారులు, ఇలాంటి వాళ్ళే టపీమని ఆ టైం వచ్చేసరికి, ఆ బ్యాడ్ మూమెంట్ హార్డ్ మూమెంట్ వచ్చేసరికి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని మనం తెగ చూస్తున్నాం. వీళ్ళంతా మకర రాశి బ్యాచ్ అనమాట. ఎందువల్లంటే అష్టమ కేతువు కాబట్టి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు బాగుండవు, ఫారినర్స్ మీకు పరిచయాలు అవుతారు. అండ్ ఈ నెట్ట నిలువున ముంచేయడానికి కూడా నైజీరియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి సైబర్ క్రైమ్ బలైపోవడానికి వాళ్ళ ట్రాప్లోకి మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఏ లింకులు ప్రెస్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. మరి అలాగే ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి అంటే, అష్టమ కేతు ఉన్నాడు కండి, దంచవేమేనంత కూతురు అంటూ దంచుతున్నాడు. కాబట్టి ఈ యొక్క కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు వలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని అంటే అన్ని రంగుల వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం, లేదా గరికెగడ్డతో గణేష్ మహారాజ్కి మీరు ఉండ్రాలు నివేదన చేసి చక్కగా పూజ చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.